తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి అనేక అక్రమాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీ, వీటన్నిటి విషయాలపైన చర్చించి ఆ చర్చల సారాంశం ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం కూడా మేము చేయడం జరుగుతుంది. నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా, అభ్యర్థులుగా మా వంతు ఎన్నికల ప్రచారం కూడా మరొక వైపు ప్రారంభం అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు సాయంత్రం ఏఎస్పేట రహమదాబాద్ దర్గా దగ్గర ప్రథమ పూజ చేయించుకొని పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మరి ఈ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా అభ్యర్థిగా నేను, ఏఎస్పేట మండల నాయకులు, జిల్లా నాయకులు అందరం కలిసి దర్గా దగ్గర ఆశీస్సులు పొంది ర్యాలీగా వెళ్ళి అక్కడ ఒక ప్రజాగళం సభలో కూడా ప్రసంగించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన సమయం. ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ప్రతి కుటుంబం కూడా ఆలోచించుకోవాలి. భవిష్యత్ గ్యారంటీ గురించి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే భరోసాల గురించి మనం అందరం కూడా ఆలోచించాలి. ఈ 5 సంవత్సరాల్లో ప్రజాపాలన అనేటువంటిది ప్రజాభవనం కూల్చివేతతో ప్రారంభమైంది ఈ రాష్ట్రంలో. ఎక్కడ పట్టిన విధ్వంసం తప్ప 5 ఏళ్ల కాలంలో మరి వీళ్ళు చేసిందేమీ లేదు. సంగం మండలం దగ్గర, మండల కేంద్రం దగ్గర, ఆ గ్రామం చుట్టూ పెద్ద పెద్ద వలయాకారంలో కొండలు, ఆ కొండల మధ్య ఉండేటువంటి ఆ గ్రామానికి ఎంతో రక్షణ ఉంది, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ ఉంది అని చెప్పి అందరూ అనుకునేవాళ్ళు. కానీ ఇవాళ ఒక కొండ లేదు. ఒక కొండ ఏమైందో తెలియదు, అది ఎవరు ఎత్తకపోయారో తెలియదు. ఇవాళ సామాన్య ప్రజలు, సామాన్య కుటుంబీకులు రాజ్యాంగ పరిరక్షణలో భద్రతగా ఉన్నారా? వాళ్ళకి రక్షణ ఉందా అంటే లేనటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యం కూని చేయబడ్డది ఈ రాష్ట్రంలో. 10 సంవత్సరాల కాలం ఆత్మకూరు నియోజకవర్గం ఇవాళ ఒక కుటుంబ గుత్తాధిపత్యంలో ఉండిపోయింది. ఏమి సాధించారు అని అంటే మరి మీడియా మిత్రులుగా మీరు కూడా సలహా ఇవ్వండి. ఒకవేళ మేము చూడనటువంటి అభివృద్ధి ఏదైనా మీకు కనపడితే చెప్పండి, మేము కూడా వెళ్ళి చూసి వస్తాం. అభివృద్ధి జరిగితే సంతోషించే వాళ్ళం మేము. నేను ఓకే అన్నదానికి మళ్ళీ తెస్తున్నట్టు. కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ ప్రజాగళం కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవాళ కార్యాలయ ప్రారంభంతో మొదలవుతుంది. 27వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 4 రోజుల పాటు ఆఫీస్ ప్రారంభంతో
నేను చెప్పినటువంటి నియోజకవర్గ వార్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కంప్యూటర్స్ కానీ ఇంటర్నెట్ కనెక్షన్స్ కానీ అవన్నీ కూడా ఇచ్చి ఒక వార్ రూమ్ను కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నాం. అలాగే 29వ తారీఖు రేపటి రోజున సీనియర్ లీడర్స్ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ అలాగే పార్టీ కార్యక్రమాలు తెలిసి ప్రజల్ని ప్రభావితం చేయగలిగినటువంటి మేధావుల్ని కానీ రేపు అందరం కలిసి వారిని కలవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రాంతానికి జీవనాడి సోమశల ప్రాజెక్టు ఉత్తరపు కాలువ. సోమశల ప్రాజెక్టు కొట్టుకుపోతుందన్న లక్ష్యం చేయలేని నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వం 3 సంవత్సరాలుగా అక్కడ పని చేయనటువంటి ప్రభుత్వం. డ్యామేజ్ అయిపోయింది, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరికి సోమేశ్వర స్వామి ఆలయం కూడా అమ్మవారి గుడితోటి కొట్టుకుపోయేటువంటి ప్రమాదం. అయినా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ఈ ప్రభుత్వంలో కనీసం ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితి. మొదలుపెట్టి డబ్బులు లేవని చేతులెత్తేసిన ప్రభుత్వం ఇది. ఉత్తరపు కాలువ మేము వెడల్పు చేస్తామని చెప్పి మొదలుపెట్టి డబ్బులు లేవని చెప్పి చేతులెత్తేసిన ప్రభుత్వం ఇది. ఈ ప్రాంత రైతాంగం పట్ల ఏ రకమైన ఆలోచన ఉందో మనకు అర్థమవుతుంది. అలాగే సోమశల హై లెవెల్ కెనాల్, మర్రిపాడు, వింజమూరు, తుత్తలూరు ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వాలని, అనంతసాగరంలో పై గ్రామాలకు కూడా నీళ్ళు ఇవ్వాలని మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇవాళ ఆ పంపులు పైపులు తుప్పు పట్టిపోతూ అక్కడ పడేస్తున్నారే తప్ప అవి పనులు చేయించడానికి మరి మనసు రానటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇటువంటివి చాలా ఉన్నాయి, మేజర్ ఇష్యూస్ ఇవి. అలాగే భవిష్యత్తు గురించి ఒక్క విషయం నేను చెప్పి ఈ యొక్క మీడియా సమావేశాన్ని ముగిస్తాను. జరిగినవి అన్నీ చెబుతాం, జరగబోయేవి కూడా చెబుతాం. ప్రధానమైనటువంటివి ఇవాళ మాకున్న బాధ్యత నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ భూసేకరణకి డబ్బులు లేక నిలిపేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. గతంలో నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దాన్ని మంజూరు చేసి సగభాగం రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని హామీ ఇచ్చి మంజూరు చేశాం, పని మొదలుపెట్టాం. ఇవాళ నడికుడి నుంచి పిడుగురాళ్ళ వరకు ఆ యొక్క రైల్వే లైన్ పూర్తయింది. అక్కడ నుంచి శ్రీకాళహస్తి వరకు అసలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.